హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరు? చాలా రోజులు అయిపోయింది కదా ఇలా మాట్లాడి. ఇప్పుడు కూడా ఏం నిద్రముఖం వేసుకొని వచ్చినావు అని అనుకుంటారు కదా. పెద్ద పెద్ద నిద్రముఖం లేక ఏ ముఖం ఉంటుంది చెప్పండి. ఉదయాన్నే వంట చేస్తున్నా, మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి. మాకు కాలుతుంది మిత్రమా, కాలుతుంది. బీరకాయ కర్రీ చేసిన, కనిపిస్తుందా బీరకాయ కర్రీ? మీ ఆవుల పక్క పెట్టుకుంటే మాకేం కనిపిస్తుంది బీరకాయ కర్రీ అంటావా? ఇదిగోండి బీరకాయ కర్రీలోకి ఏం చేస్తున్నాను అనేది గెస్ట్ చేయండి. గెస్ట్ చేసింటే కామెంట్ చేయండి. ఇంత ఉదయాన్నే ఎవరు ఏం గెస్ట్ చేయలేరు ఏం చేస్తున్నాను అని. నైట్ రొట్టె చేస్తున్నాను, రొట్టెలోకి అయితే కర్రీ చేస్తున్నాను అనమాట. మిగిలింది వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఉదయాన్నే రాగి సంగటి ప్రిపేర్ చేస్తున్నా. ఎవరన్నా మధ్యాహ్నం చేసుకుంటారు రాగి సంగటి, మేము మాత్రం ఉదయాన్నే చేస్తున్నా. నేను చేస్తే నైట్ చేస్తా, లేకపోతే ఉదయాన్నే చేస్తాను అనమాట. మధ్యాహ్నం బాగుండడు కాబట్టి. వస్తున్నాడమ్మా. ఏమే ఆయన అత్తనగా ఏమో సాడీలు చెప్పడానికి వస్తున్నాడు మన నా మీద. బా పాల బుగ్గల పసి పాపా, పాలు తాగుతూ వస్తున్నాడు. పాల బుగ్గల ఇటు సైడ్ ఉంటే నువ్వు కనిపించవు. పుష్ప సినిమాకి పోదాం మనం కూడా. బాగుందంట పుష్ప. నేను సండే అడిగినాడు పోదాంపా సినిమా అని. ఇంకా నిన్న రిలీజ్ అయింది మొన్ననే కదా, మామూలుగా ఉండదు, దద్దర వెళ్ళిపోతుంది సినిమా హాల్ అంతా అని. వంకాయ పల్స్, వంకాయ పులుసు లాగా లేదు, వంకాయ పులుసు నల్ల నల్లగా తెల్ల తెల్లగా ఉంది. రాగి సంగటి ఉదయాన్నే రాగి సంగటి. ఎవరు తింటారు చెప్పండి? ఎవరు తింటారు? మేము తింటాం. నాకు కంపెనీ వెహికల్ అంటే బస్సు వచ్చే టైం అయింది కానీ సంగటికి వెళ్తా సంగటికి వెళ్తా గ్యాస్ మీద మంట కాదు, కింద దింపాలి. ఇది సినిమాకైతే పోదామా? పర్టికులర్ రూల్స్ తెలియదు అన్నమాట. పర్టికులర్ రూల్స్ తెలియదు, బేసిక్స్ అసలు తెలియదు. అవునవును. ఇంకే అండి నువ్వే చెప్పాలా నేనే అయినా. సంగటి ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. చాలా మంది తెలియదు సంగటి, కానీ రాయలసీమ సైడ్ ఒక సంగటి అంటే భలే ఇష్టంగా తింటారు అబ్బా. నాన్ వెజ్ కానీ పచ్చడి కానీ దేంట్లోకైనా కానీ బాగా తింటారు. నాకు అసలు నచ్చదు, కానీ మా బావ కోసం చేయాల్సి వస్తుంది. నీకు నచ్చాల్సిన అవసరం లేదు, నీకు అంతే ఏం నచ్చదు. ఒక ఫిష్ నచ్చదు, రాగి సంగటి నచ్చదు, రాగి దోశ నచ్చదు, అదేది జొన్న రొట్టె కూడా నచ్చదు. ఏది హెల్దీ అంటే అది నచ్చదు. నిజం మా మేడం హైలైట్. చికెన్ మాత్రం చికెన్ తెస్తాను అంటే ఇంకా గంట సేపు నుంచి నాలుగు మడత పెట్టుకుని వంట చేసుకుంటుంది. మళ్ళా వచ్చాడండి వయ్యారి మొగుడు, వచ్చాడండి వయ్యారి మొగుడు. స్టెప్ వేయవా? స్టెప్పుల్లో గిప్పులు లేవులే బంగారం. ఒకసారి నవ్వువా? నేను నవ్వలేదులే. ఇక్కడ బిర్యానీ అంటే కాళ్ళు చేతులు కట్టేసినా కానీ ఆయన చికెన్ గురించి చెప్తుంటేనే వీడియో ఆఫ్ చేసిన నేను పోయి మళ్ళీ అదే మొదలు పెట్టాడు మా ఆయన. ఒకసారి ఏమైందంటే ప్రతి సాటర్డే అసలు మేము నాన్ వెజ్ అసలు చికెన్ మటన్ ఇట్లా ఇంట్లో అలవ్ లేదు అసలు. బయట నుంచి కూడా తెచ్చుకోము ఏ ఫుడ్. కానీ డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు నాకు బిర్యానీ కావాలని అడిగింది. శనివారం కదా అని అడిగితే సాటర్డేనా అయితే నాకు పన్నీర్ బిర్యానీ కావాలని అడిగింది. సర్లే పాపం లేని తీసుకొచ్చిన. ఆ బిర్యానీ సెంటర్ వాడు ఒక కిరికిరి చేసినాడు అనమాట. చేసిన దాంట్లో లాస్ట్లో తిన్నాము, మొత్తం తెచ్చుకొని తిన్నాము. లాస్ట్లో ఏమైందంటే చిన్న పీసు చికెన్ పీస్ వచ్చింది అట్లా. అయ్యో అప్పుడు నుంచి ఇంకా అనుకున్నాం వాడు చేసిన దానికి మనం కక్కుర్తి పడిన దానికని. మామూలు కక్కుర్తి కాదు, ఈ మీ యూట్యూబర్ కక్కుర్తి వల్లనే ఫస్ట్ టైం అట్లా జరిగింది. చాలా బాధపడ్డాను. అబ్బా అసలు నేను శనివారం అయితే తినడో నేను తినిపించిన. నేను పన్నీర్ బిర్యానీ తెమ్మని చెప్పిన, తప్పు చేసింది ఎవరు? ఈయన. నాకు చికెన్ ముక్క పన్నీర్ బిర్యానీ, నాకు చికెన్ ముక్క ఉండడం వల్ల నష్టం. నేను నువ్వే చేసింది అది తీసుకురావడం. అప్పటి నుంచి సాటర్డేలు బయట నాటాలో. అవును, సాటర్డే వస్తే ఏం తీసుకురావడం. ఓకే ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఏం టిఫిన్ ఈరోజు? జస్ట్ ఏం వీడియోస్ పోస్ట్ చేయడం లేదు కదా, నా మొక్క చూడగానే అర్థమైపోయింది మీకు ఏంటి సిచ్యువేషన్ అనేసి. కాలుతుంది ఏం కాదు, అందుకని జస్ట్ మా బావతో ఫన్నీగా మాట్లాడదామంటే ఫన్నీగా రాలేదు. నాకు తెలుసు ఫన్నీగా రాలేదన్నది. మా బావకి ఇంట్రెస్ట్ లేదు. బీరకాయ కూర తినేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అది గట్టిగా 3 నిమిషాల వీడియో ఉంటుంది అంతే. ఏదో ఒకటి పోస్ట్ చేద్దామని పోస్ట్ చేస్తున్నాను. తిట్టుకోమాకండి ఎవరు కూడా, ఇది కూడా వీడియో అనమాకండి. జస్ట్ ఊరికే నేను ఎలా ఉన్నానో అప్డేట్ ఇవ్వాలి కదా మీకు, అందుకని చెప్పేసి చిన్న అప్డేట్. బాగానే ఉన్నా, మన ఒడిపోతే వస్తూ ఉంటాయి కదా, అందుకే బాగానే ఉన్నాలేండి. మా కన్నయ్యకి అయితే టైం అయిపోయిందప్ప.
సంగటి అయితే మెత్తగా వచ్చేసింది ఈరోజు. ఓకే మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.